కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి జిల్లాలో తాము 120 సర్పంచ్, 80 ఎంపీటీసీ, 8 ఎంపీపీ, 6 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నామని, ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, లేకుంటే తమకు బలం ఉన్న స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధికి అంకితమై పనిచేస్తున్న సిపిఎంకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ రాజకీయ విధానం ఎలా ఉండాలి ఏమిటి అని మా పార్టీ రాష్ట్ర కమిటీ 4వ తేదీన హైదరాబాద్లో సమావేశం జరిగింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ డైరెక్షన్ వివరించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మన కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ చాలా గందరగోళంగా ఉంది, బాగా ఒత్తిడికి గురి చేసేదిగా ఉంది. కారణం ఏంటంటే మీరు ఇప్పటికే చూసుంటారు, 9వ తేదీన ఫస్ట్ విడత ఎంపీటీసీ ఎన్నికలకు మన నామినేషన్లు స్వీకరిస్తారు. 2వ దఫా 13వ తారీఖు స్వీకరిస్తారు. గ్రామ పంచాయతీలు మొదటి ఫేజు 17వ తారీఖు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి దఫా ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ 23వ తేదీ జరుగుతూ ఉంది. 2వ దఫా ఎంపీటీసీ ఎన్నికలు 27వ తేదీన జరుగుతూ ఉంది. మొదటి ఫేజు గ్రామ పంచాయతీలకి 31వ తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక 8, 11 ఫైనల్గా ఈ ఫలితాలు అనేది ఇచ్చినటువంటి షెడ్యూల్ యొక్క రూపం. ఇది చూసినప్పుడు ఏంటంటే బాగా ఒత్తిడికి గాను, ఎందుకంటే నామినేషన్లు, స్క్రూట్నీలు, విత్డ్రాసు, గుర్తులు కేటాయింపు, ప్రచారం ఒకటి ముగియక ముందే ఇంకొకటి ప్రారంభం కావడం వల్ల బాగా ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. సరే, ఏమైనప్పటికీ మా పార్టీ తరఫున జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర కూడా మా రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి షెడ్యూల్ కాబట్టి మేము కూడా చేసేదేం లేదు అనే పద్ధతిలో అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ గందరగోళం వల్ల చాలా ట్రస్ గురయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది మొదటి విషయం. మీ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి తెలియపరచడం మంచిది అని. ఇక రెండవది, రిజర్వేషన్ల విషయంలో కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఏజెన్సీకి ఒక కీలకమైనటువంటి జిల్లా. అట్లాంటి జిల్లా కారణం చైర్మన్ అనేది జనరల్ వచ్చింది. ఇది సరైనది కాదు. అట్లాగనే షెడ్యూల్డ్ ఎంపీటీసీలు, నాన్ షెడ్యూల్డ్ ఎంపీటీసీలు అనే పేరుతో కొన్ని మండలాలని విభజన చేశారు. 18 మండలాలు షెడ్యూల్లో ఉన్నాయి, 4 మండలాలు నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. అందులో కూడా 2 ఎంపీపీలు నాన్ ట్రైబ్స్కి రావటం అనేది జరిగింది. ఎప్పుడైనా మన జిల్లాలో ఈ పోర్ట్ఫోలియో అవి చూసినప్పుడు ఎంపీపీలు ఖచ్చితంగా ట్రైబల్కే రిజర్వ్ చేయబడ్డ విషయాలు మనం చూసాం. ఈసారి అలా మారినాయి. దీనిపైన కూడా అనేక అపోహలు, అనుమానాలు, చర్చ సాగుతూ ఉంది. ఏమైనా మనం చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ రిజర్వేషన్లో జనరల్ రావడం అనేది అది కొంత ఇబ్బంది. మా పార్టీగా మేము ఒకటి ట్రైబు లేదనుకుంటే బీసీ 42% అనేది చర్చ జరుగుతుంది కాబట్టి ఆ బీసీకి రావాలి. అలా కాకుండా మరి ఇది రొటేషన్లో వచ్చిందా, ఎలా తీశారు, ఏ ప్రాతిపదిక తీశారు అనేది కొన్ని లెక్కలు వాళ్ళు ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ ఇది ఓసీ జనరల్ రావడం అనేది ఈ జిల్లా ప్రజానీకంలో కొంత ఇబ్బందిగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఉంది అనేది రెండో అంశం. మా రాజకీయ విధానానికి సంబంధించి మా పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు చేసి ఏ పార్టీతో ఉండాలి, ఏ పార్టీతో ఉండకూడదు అనే దానిపైన చర్చ జరిగినప్పుడు మొదటి విషయం ఏంటంటే, మనం ఒంటరిగా ఉండకూడదు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఒంటరిగా ఉండకూడదు. కలిసి వచ్చేటటువంటి పార్టీలు, ముఖ్యంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతోని మనం వామపక్షాలతో కలిసి ప్రయాణం చేయాలి. రెండవది,
ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి. బీజేపీతో అలయన్స్ లో ఉన్నటువంటి ఏ పార్టీతో కూడా పొత్తు ఉండకూడదు. ఇది రెండవది. ఇక మూడవది, మా రాజకీయ విధానం బీజేపీని ఓడించటం కాబట్టి బీజేపీ కానటువంటి పార్టీలతో సంప్రదింపులు చేయటం, చర్చలు చేయటం, కలిసి వచ్చేటటువంటి పార్టీలతో కలిసి ప్రయాణం చేయడంగా మా విధానం ఉంది. దాంట్లో కూడా ప్రాధాన్యం వామపక్షాలకి, కమ్యూనిస్ట్ పార్టీలకి ప్రాధాన్యం. తర్వాత కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఎవరు కలిసి వస్తారు, ఎవరు మమ్మల్ని గుర్తించి మాకు ప్రాధాన్యత ఇస్తారు, అట్లాంటి వాళ్ళతో మా ప్రయాణం ఉండాలి. అది కూడా జిల్లా వ్యాప్తంగానే, జిల్లా యూనిట్గా చర్చలు జరపాలి. ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళతో మనం ముందుకు వెళ్ళాలి. మా ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి అనేది మా పార్టీ జిల్లాలకు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఈ జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు సంప్రదింపులు జరిపాయి, కానీ నిర్దిష్టంగా కూర్చొని చర్చలు చేయలేదు. వారు చర్చలు చేసిన దాన్ని బట్టి, మేము అడిగిన స్థానాలు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి, మాకు సముచితమైన స్థానం కల్పిస్తే, ఏ పార్టీ కల్పిస్తే ఆ పార్టీతో జిల్లా యూనిట్గా చర్చలు చేయడానికి అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి చర్చల సారాంశం ఆధారంగా మళ్ళీ మా కమిటీ కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. అలా చూసినప్పుడు ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి 471 పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో 120 పంచాయతీలకు మేము పోటీ చేయాలి అనేది మా జిల్లా కమిటీగా మేము నిర్ణయించుకోవటం జరిగింది. ఎంపీటీసీలు 233 ఉన్నాయి జిల్లాలో. 80 ఎంపీటీసీలు పోటీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే ఒక 8 ఎంపీపీలు, 6 జడ్పీటీసీలు ఇవి తీసుకోవాలని. దీంట్లో మా ప్రాధాన్యతను గుర్తించి ఎవరు ముందుకు వస్తారు అనేది ఇంకా మేము వెయిట్ చేసి చూడకుండా వారితో సంప్రదింపులు జరుపుతూనే మా పని మేము కొనసాగించాలి అని అనుకున్నాం.